హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. లాస్ట్ క్లాస్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో పర్సంటేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ 2 పాయింట్లు రిమైనింగ్ 1 మినిట్లో చెప్పడానికి వీలు కాదు కాబట్టి దీంట్లో అప్లోడ్ చేస్తానంటున్నాను. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ పెడుతున్నానండి. సేమ్ మనము షార్ట్లో ఏమైతే ప్రాబ్లం రాసుకున్నామో అవే ఇక్కడ రాస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. పర్సెంటేజ్ అని నేర్చుకుంటున్నాం మనం. పర్ అంటే ఈచ్ అండి. పర్ అంటే ఫర్ ఎవరీ అని అర్థం. సెంట్ అంటే 100. ఇది గుర్తుపెట్టుకోవాలా. పర్సెంటేజ్ అంటాము. పర్ అంటే ఫర్ ఎవరీ 100, 100. ఫర్ ఎవరీ 200, 300 అట్లా. కాబట్టి ఇక్కడ పర్ అంటే ఈచ్, ఫర్ ఎవరీ 100 రూపీస్కు. పర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. పర్ అంటే ఈచ్ అని అర్థం. సెంట్ అంటే 100, అందుకే ఇక్కడ రాస్తాను. మీన్స్ ఫర్ ఎవరీ 100 రూపీస్. ఫర్ ఎవరీ 100 రూపీస్కు మీకు అర్థం కావాల్సింది. 7 రూపీస్ అనుకున్నాను, దీన్ని 100 రూపీస్ అనుకున్నాను. ఓకే, నా ఇక్కడ ఈ పర్సెంటేజ్ గురించి మనము మాట్లాడుతున్నాం. 20% ఊరికి తీసుకున్నానండి. అది ఎంతన్నా పర్సెంటేజెస్ ఉండండి. నా ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేనేం తీసుకున్నానో చూడండి. ప్రాఫిట్ అసర్టైన్ చేయమన్నాడు కాబట్టి ప్రాఫిట్ అసర్టైన్ చేయడానికి కాస్ట్ 1 lakh, మనకు ప్రాఫిట్ 20% ఆన్ కాస్ట్. ఇది ఇంపార్టెంట్. వీడు ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి తెలియదండి. ఊరికి ఎట్లా కొట్టేసేస్తాం. ఏదన్నా పర్సంటేజ్ని వాడు ఇచ్చిన అమౌంట్ మీద కొట్టేస్తాం. అట్లా కాదు, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, దీనికి ఒక్కటే ఇంత ఎగ్జాంపుల్ అవసరం లేదండి. కానీ జిఎస్టీలో కూడా మీకు అవసరం ఉంటుంది. కొంతమంది ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ కలిపి ఇంత ఇచ్చినాడు అంటాడు. మీకు చదువుకున్నారు కాబట్టి మీ దగ్గర చదువుకొని వాడు వచ్చి, బాబు దీంట్లో ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత చెప్పు అంటాడు. మనకు క్యాలిక్యులేషన్ చేసేకి రాదు. చదువుకున్నామని ఆయన దాంట్లో మనకు మర్యాద ఉంటుంది. ఎప్పుడైతే మనం క్యాలిక్యులేషన్ చేయకుండా పోతామో మర్యాద పోతుంది. సో అటువంటివి పోకూడదంటే కొంచెం మనసు పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ప్రాఫిట్ అండ్ సేల్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఇందులో సేల్స్లో జిఎస్టీ కలిసి ఉండి ఇస్తాడు, కలిసి లేకుండా ఇస్తాడు. మనం ఎవరికైనా లోన్ ఇస్తే ఆ లోన్ అమౌంట్ ఇస్తూ లోన్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కలిపి ఇస్తాడు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడు. ఇటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. సో అవి మనం ఆన్సర్ చేయాలంటే మినిమం ఈ నాలెడ్జ్ ఉంటే మీరు అటువంటి వాటికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మీకు అలవాటైన ఫిగర్ అకౌంటింగ్ కాదు కాబట్టి మనము ప్రాఫిట్, సేల్, కాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్గా మనము అకౌంట్స్ రాసేటప్పుడు జిఎస్టీలో సేల్స్ వాల్యూలో జిఎస్టీ కలిసి ఉంది అని ఇస్తాడు. అంటే ప్రాక్టికల్గా అండి, కలిసి అంది వాడి నువ్వే తెలుసుకుంటావు. దీంట్లో జిఎస్టీ ఉందప్ప, అరే జిఎస్టీని ఎట్లా వేరు చేయాలా, సేల్స్ని ఎట్లా వేరు చేయాలా, ఆ నాలెడ్జ్ కావాలంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ మీరు స్టోర్ చేసుకుంటే అంటే మీ మెమొరీలో ఎప్పుడైనా మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేయగలరు. కాబట్టి ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కాస్ట్ అన్నాడు. కాస్ట్ ఎంత ఇచ్చాడు? 1 lakh. పర్సెంటేజ్ కూడా ఏమన్నాడు? 20% ఆన్ కాస్ట్. కాబట్టి ఇది కాస్ట్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పర్సెంటేజ్ కూడా కాస్ట్ మీద కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేసేయండి. నీకు వచ్చిందే ప్రాఫిట్. ఇంకా ఏడేం తలకాయ నొప్పి అవసరం లేదండి. వెరీ సింపుల్. ఇది కాస్టెడ్. సో నీకు ఇచ్చిన కాస్ట్ మీద 20% క్యాలిక్యులేట్ చేయండి, వచ్చిందే ప్రాఫిట్. సో ఇది ప్రాఫిట్ వచ్చిందే. టోటల్ సేల్స్ ఎంత ఎవరైనా చెప్తారు? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. టోటల్ సేల్స్ ఎంత? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇది కూడా నేను చెప్తే బాగుండదండి, కరెక్ట్ చెప్పాలంటే. టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఎంత అవుతుంది? 1 lakh ప్లస్ 20,000. 1,20,000. ఓకేనా? కాస్ట్ మీద 20% ప్రాఫిట్ అన్నాడు. 1 lakh మీద 20% కనుక్కున్నావు, 20,000 వచ్చింది. అరే ప్రాఫిట్ 20,000 చెప్పినావు బాబు, కరెక్ట్ బాగానే ఉంది, కానీ టోటల్ సేల్స్ ఎంత? నేను తెలియదు కదా. తెలియదేముందండి, కాస్ట్కు ప్రాఫిట్ కలుపుకుంటే వచ్చేదే సేల్స్. సేల్స్లో ఏముంటుందండి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి సేల్స్లో. కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్. కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సెకండ్ క్వశ్చన్లో సేల్స్ ఇచ్చాడు, పర్సెంటేజ్ కూడా ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ ఆన్ సేల్స్. ప్రాఫిట్ ఆన్ సేల్స్. ఇక్కడ కాస్ట్ ఇచ్చాడు, ఇక్కడ సేల్స్ ఇచ్చి సేల్స్ మీద ప్రాఫిట్. సేమ్ క్యాలిక్యులేషన్ నేను చెప్పాను కదా, ఏం కన్ఫ్యూజ్ ఉండదు. 1,20,000 మీద
20%, 24,000. 1,20,000 మీద 20%, 24,000. మళ్ళీ చెప్తున్నా అండి, పర్సెంటేజెస్ మనకు అనుకూలంగా ఉండటానికి రాస్తాను, అది ఎంతన్నా పర్సెంటేజెస్ ఉండాలి. సో 20%. ఇప్పుడు ఏమైపోయింది, సింపుల్, ఏం కన్ఫ్యూజ్ లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది, డైరెక్ట్గా ఎందుకు కొట్టంటున్నాను, ఇది సేల్సే, పర్సెంటేజ్ ఇచ్చింది కూడా ఆన్ సేల్స్, కాబట్టి డైరెక్ట్గా కొట్టండి. సో నీ దగ్గర సేల్స్ ఉంది, ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ఎంత, కాస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, సేల్స్లో కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు నీకు కాస్ట్ కావాలంటున్నాడు, కాస్ట్ కావాలంటే అర్థమైంది, సేల్స్లో ప్రాఫిట్ తీసేస్తే అయిపోయింది. సో 1,20,000 మైనస్ 24,000, సో 96,000. ఇంతే అండి, 96,000. ఇప్పుడు కాంప్లికేషన్ ఇష్యూ. ఒకసారి థర్డ్ పాయింట్ చూద్దాం. కాస్ట్ ఇచ్చాడు, పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆన్ సేల్స్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాస్ట్ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చి ప్రాఫిట్ ఆన్ సేల్. సో కాస్ట్ ఇచ్చి కాస్ట్ మీద ఇస్తే ఏమో మనము జ్ఞానం అప్లై చేసే అవసరం లే, డైరెక్ట్గా కొట్టేయచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల. 1,50,000 is the cost, profit is 20%. On which? On sale. On కాస్ట్ అంటే మీరు దీని మీద కొట్టేయచ్చండి, కానీ ఆన్ సేల్ అన్నాడు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల. ఎట్లా జాగ్రత్తగా ఉండాల, వెరీ సింపుల్ అండి. సేల్స్ 20% అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ 20% అంటే దాని అర్థం ఏమి, పర్సెంట్ అన్నాను కదండి. ఫర్ ఎవ్రీ 100 రూపీస్ సేల్స్, పర్సెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే హియర్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలా. సార్ నేను కాస్ట్ అనుకుంటాను అనుకో, ఎప్పుడు ఇక్కడ నీకు కాస్ట్ అని ఇచ్చింటే, ఇక్కడ నీకు కాస్ట్ అని ఇచ్చింటే, కానీ ఇక్కడ ఏమన్నాడు, సేల్స్ అన్నాడు. అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ సేల్, ఫర్ ఎవ్రీ అంటున్నాను. ఏడన్నాడు సార్ ఎవ్రీ అంటే పర్సెంట్, పర్సెంట్ అంటే ఎవ్రీ 100. కాబట్టి ఇక్కడ సేల్స్ అనేది 100 రూపీస్ అన్నాడు, ప్రాఫిట్ ఎంత అంటున్నాడు 20%. దీని మీద 20% కొట్టండి, దీని మీద ఆన్ సేల్స్ మీద. ఏ సేల్స్, ఈ 100 మీదనే, ఇంకా నేను దీనికి పోలేదండి. అంటే 120. ఈ 100 రూపీస్లో సేల్స్ అయితే 20 రూపీస్ ప్రాఫిట్ అయితే ఇందులో కాస్ట్ ఎంత ఉంటుందండి, 80 రూపీస్ ఉంటుంది. కాస్ట్ ఇస్ 80 రూపీస్. సేమ్ లాజిక్ అండి. ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాస్తే అయిపోయింది. సో నీకు సేల్స్ మీద 20% ప్రాఫిట్ ఉంది అన్నాడు. ఈ పర్సెంట్ను నువ్వు కాస్ట్ అనుకుంటాను సార్ అంటే అనుకో, ఎప్పుడు ఇక్కడ కాస్ట్ అని ఇస్తే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సేల్ అని ఇచ్చాడు. సేల్ మీద 20% అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ సేల్స్ ఐఎమ్ గెట్టింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అవుట్ ఆఫ్ 100లో 20 ప్రాఫిట్ తీసేస్తే నా కాస్ట్ ఎంత అండి, 80 రూపీస్. అంటే ఈ వాల్యూ నీకు 80 రూపీస్కి రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. ఈ వాల్యూ నీకు 80 రూపీస్కి అప్లై చేస్తుంది అంటే 80% అనమాట. ఇట్ ఈస్ నాట్ ఫుల్ వాల్యూ. సేల్స్ అనేది ఫుల్ వాల్యూ 100, ఫుల్ వాల్యూ ఇప్పుడు నాకు కావాలా, ఇది ఫుల్ వాల్యూ. అంటే ఇది ఫుల్ వాల్యూ కాదు, ఓన్లీ 80% మాత్రమే చూపిస్తుంది. సో డివైడ్ బై 80 తీసుకున్నానంటే ప్రాఫిట్ డివైడ్ బై 80. ఈ 80 ఎక్కడి నుంచి వచ్చిందో మీరు కొంచెం అప్లై చేసుకోండి జ్ఞానాన్ని. సో సేల్స్ 100 అన్నాడు, 20 రూపీస్ ప్రాఫిట్, 100లో 20 పోతే కాస్ట్. సో కాస్ట్ ఇది బై ఇది అంటే కాస్ట్ బై కాస్టే వేస్తున్నా, గమనించాలి. కాస్ట్ బై కాస్టే వేస్తున్నాను. సో 1,50,000 డివైడ్ బై 80 చేస్తే నీకు 1 రూపీకి కాస్ట్ వస్తుందండి. ఓకేనా, 1 రూపీకి ఇంటూ 20. సో నీకు ప్రాఫిట్ 37,500. 37,500. ఓకేనా. నా నెక్స్ట్ మళ్ళీ ఏం సార్, ప్రాఫిట్ ఒకటి అడిగినావు కదా, మరి సేల్స్ చెప్పొచ్చు కదా అంటే వెరీ సింపుల్ అండి. మనం ఇక్కడ నేర్చుకున్నట్లు చేసుకోవచ్చు. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంతా కాస్ట్ 1,50,000, ప్రాఫిట్ 37,500. రెండు టోటల్ చేస్తే 1,87,500. మరి ఇక్కడ ఎందుకు వేసుకున్నాను, మనకు కాస్ట్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు, సేల్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసేనా కనుక్కోవచ్చు. లేదు మనకు జ్ఞానం పెరిగింది అనుకుంటే, సో ఇది 80 రూపీస్ని రిప్రజెంట్ చేస్తుంది, నాకు ఫుల్ వాల్యూ కావాలా, ఫుల్ వాల్యూ ఇస్ 100. ఇక్కడ ఏం వేసుకున్నామా, ఫుల్ వాల్యూ ఇంటూ 100 కొడితే 1,87,500. మీరు చెక్ చేసుకోవచ్చండి. 1,87,500 మీద బాగా గుర్తుపెట్టుకోండి, దీని మీద వాడు 20% ప్రాఫిట్ అన్నాడు.
చెక్ చేద్దాం. సేల్స్ వచ్చేసింది కదా నీకు, సేల్స్ వచ్చేసింది. ప్రాఫిట్ ఏమన్నాడు, సేల్స్ మీద 20%. ఈ 1,87,500 మీద 20% కొట్టండి, మీకు ఖచ్చితంగా ఆ ప్రాఫిటే రావాలి, 37,500. అంటే వెరిఫై చేసుకోవచ్చండి, మనం చెక్ చేసుకోవచ్చు. వచ్చిందా 37,500? మనం ఇక్కడ ప్లస్సా మైనసా, పొరపాట్లు దీన్ని ప్లస్ చేసి వేసుకున్నాం అనుకో, నీకు కరెక్ట్ రాదండి. ఈడొచ్చిన ప్రాఫిట్ ఇక్కడ రాదు. కాబట్టి యూ కెన్ వెరిఫై, నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం లేదండి. బయటికి పోయి బతికేటప్పుడు కొన్ని మిస్టేక్లు చేస్తుంటే అటువంటి సమయంలో మనం రెక్టిఫై చేసుకోవాలా. మనం రెక్టిఫై ఎప్పుడు చేసుకుంటాం, మా మీద మాకు నమ్మకం ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే. ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలంటే మనం నేర్చుకోవాలండి, కాబట్టి ఇప్పుడు క్లియర్ అయిపోయింది నీకు. 1,87,000 మీద. ఎందుకు 1,87,000 అంటున్నాను, సేల్స్ మీద. నీకు సేల్స్ ఎంత ఇప్పుడు, దీని మీద 20%. యూ కెన్ వెరిఫై. మరి ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇక్కడ నేను కనుక్కున్నాను, నాకు ఐడియా ఉంది కాబట్టి సేల్స్ అంటే 100 అన్నాడు. సో దీంట్లో 20 రూపీస్ ప్రాఫిట్. ఇది కాస్ట్, అంటే ఇచ్చిన కాస్ట్ 80%నే రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ 80% అండి. ఇది 80% రిప్రజెంట్ చేస్తుంది. 20% నాకు ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. కాబట్టి 20/80 వేసుకున్నాను, ఇక్కడ 100/80 వేసుకున్నాను. దీన్నే ఇక్కడ చాలామంది రేట్ బై 100 మైనస్ రేట్ అప్లై చేయండి అంటారండి. రేట్ బై 100 మైనస్ రేట్, ఇది గుడ్డి గుర్తు అనుకుంటారండి. గుడ్డి గుర్తు కాదండి, లాజిక్ ఇక్కడ ఉంది. రేట్ 20, 100 మైనస్ రేట్, 100 మైనస్ రేట్ 20, 80 రూపీస్. ఓకే, సో గుడ్డి గుర్తు పెట్టుకోకుండా లాజిక్ను గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. నౌ లాస్ట్ పాయింట్ అండి, నేను డిస్కస్ చేసిన దాంట్లో సేల్స్ 1,80,000, ప్రాఫిట్ ఆన్ కాస్ట్. నీకు ఇచ్చిందేమో సేల్స్, ఇక్కడేమో కాస్ట్ అన్నాడు. డిఫరెన్స్ ఉందా? ఇక్కడ సేల్స్ 180, ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఇస్తే డైరెక్ట్ కొట్టేసి ఏం ప్రాబ్లమే లే. కానీ ఇక్కడేమన్నాడు, సేల్స్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అన్నాడు. మరి ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అన్నప్పుడు ఈ విధంగా వేయాలా, వెరీ సింపుల్ అండి. మళ్ళీ ఇక్కడ కాస్ట్ 100 అండి. ఇక్కడ ఏమనుకున్నారు మీరు, సేల్స్ 100. ఎందుకు అనుకున్నారు, సేల్స్ మీద 20%, కాబట్టి దీన్ని సేల్స్ అనుకున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్. ఈ 100 కాస్ట్ను రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి కాస్ట్ 100 రూపీస్. ప్రాఫిట్ ఎంత, 20. సో 20 రూపీస్ దేని మీద, కాస్ట్ మీద. అంటే ఇప్పుడు కాస్ట్ ప్లస్ ప్రాఫిటే కదా సేల్స్, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ సేల్స్. 1,20,000. నా ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేషన్ చేయాల్సింది, ఈ 1,80,000 అనేది 100 రూపీస్ కాదు, 120 రూపీస్. ఎందుకంటే సేల్స్ ఫర్ ఎవ్రీ 120 రూపీస్ అని అర్థం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎవ్రీ 120. సో 1,80,000 డివైడెడ్ బై 120 ఇంటూ 20 కొడితే నీకు ఎంతైతే వస్తుందో అది మనకు ప్రాఫిట్ అండి. సో ఇది మనకు బాగా అర్థమైతే ఈ ఈక్వేషన్ ఈజీగా వేసుకోవచ్చండి, ఇది బాగా అర్థమైతే. ఓకేనా? ఎందుకు సార్ ఇక్కడ నువ్వు డివైడ్ బై 100 వేసుకోలేదు అంటే సింపుల్ అండి, ఇది కాస్ట్ అయిందే వేసుకుంటా ఉంటుంది. ఇది ఏమిది, సేల్స్ ఎంత అయ్యడం మనకు 120, కాబట్టి 120 వేసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కాస్ట్ అన్నాడు, ఇది కాస్ట్ అయ్యింది ఇచ్చినాడు, కానీ మనకు కాస్ట్ అంటే 80. ఇక్కడ 100 వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు, ఈ 100 అనేది సేల్స్ కాబట్టి వేయకూడదు. ఇది కాస్ట్ అయితే ఇది కూడా కాస్ట్ ఉండాలా, ఇది సేల్స్ అయితే ఇది కూడా సేల్స్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాల్సి. కాబట్టి ఇప్పుడు సేల్స్ ఎంత నాకు 120, ఇది 100 రూపీస్ కాస్ట్ ఉన్నప్పుడు దీని అర్థం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 1,80,000లో ఎన్ని 100 రూపీస్ ఉంటాయో దాని మీద మనం ప్రాఫిట్ కావాలంటున్నాడు. 20% ఎన్ని 100 రూపీస్ ఉంటాయో. సో మనం 1,80,000లో ఎన్ని 100 రూపీస్ ఉంటాయో చెక్ చేసుకునే బదులు సింపుల్గా ఈ లాజిక్ను అప్లై చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది సేల్స్ కాబట్టి డివైడ్ బై కూడా సేల్స్, ఇది సేల్స్ యాడ్ ఉంది సార్, ఇది ఈ డేటా మనం నేర్చుకుంది, ఇది కాస్ట్ కాబట్టి డివిజన్ వేసేటప్పుడు మినిమం నాలెడ్జ్ పైన చెప్పింది ఎంత ఉందో అదే. ఇక్కడ ఏమనుకున్నాము 20% అన్నాను, ఇక్కడ 20% కాస్ట్, ఇది కాస్ట్ డివైడ్ బై కాస్ట్. ఓకే, 1,20,000 20% ఆన్ సేల్స్ అన్నాడు, ఇది సేల్స్ 20% 100 ఇదే
సేల్స్. కాబట్టి ఇక్కడ డివిజన్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సేల్స్ ఇస్తే సేల్స్ డివిజన్ వేయండి, కాస్ట్ ఇస్తే కాస్ట్తో డివిజన్ వేయండి. నా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1,80,000 డివైడ్ బై 120 ఇంటూ 20 చేస్తే నీకు 30,000. కాస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, 1,80,000లో ఈజ్ ఏ సేల్స్ కాబట్టి దీంట్లో సేల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ప్రాఫిట్ తీసేసేయండి. 1,80,000లో 30,000 తీసేస్తే 1,50,000 అదే వచ్చింది. మరి ఇది ఆ విధంగా చేయకుండా ఏం చేస్తున్నాను నేను, ఇంకొక వర్కింగ్ మాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని మనము 1,20,000తో ఇంటూ 100 మల్టిప్లై చేస్తాము. అంటే వచ్చింది ఎంత నాకు, 1,50,000. మరి ఈ 1,50,000 మీద ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్, 20%. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 1,50,000 ఇంటూ 20% ఖచ్చితంగా 30,000 అవుతుంది. వచ్చిందా? యూ కెన్ వెరిఫై ఇట్, సో ఇది చూడటానికి చాలా చిన్నదండి, కానీ చాలామందికి అర్థం కాదు, అర్థం అయ్యిండదు. అంటే నేను మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నం చేయడం లేదండి. నేను చాలామంది స్టూడెంట్ల దగ్గర చూస్తున్నాను కాబట్టి, ఇప్పుడు ప్రాక్టికల్గా ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కూడా చూస్తాను కాబట్టి, ఇటువంటివి చాలామందికి తెలియదు అనే ఉద్దేశంతో చిన్న విషయమైనా కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇట్లా చిన్న చిన్న విషయాలు మీకు ఏమన్నా తెలియకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ట్రై చేస్తాను. నాకు తెలిసిన విషయం అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. లైక్ చేస్తారో లేదో అది మీ ఇష్టం. ఎందుకు షేర్ చేయండి అంటున్నా అంటే, చాలామందికి రీచ్ కావాలనే ఉద్దేశంతోనే షేర్ చేయండి అంటున్నానండి. సో నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేసేంత వరకు హ్యావ్ ఏ నైస్ డే.